హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఇట్లు మీ లావణ్య. ఇవాళ వారాహి అమ్మవారి నవరాత్రిలో 4వ రోజు. ఈరోజు అమ్మవారికి ఫ్రెష్గా పూలు అనేవి తీసుకొచ్చానమాట. అమ్మవారి ఇంట్లో ఫ్రిడ్జ్లో పెట్టయితే తీసుకొచ్చేసాను. అలాగే అమ్మవారి కోసం బెల్లం పాయసం, పానకం, పాలు, అరటిపళ్ళు ప్రసాదంగా పెడుతున్నాను. సో పాలు, పానకం అనేది ప్రతిరోజు పెడతాను. అవి రెండు మనకి అంత కష్టం కూడా కాదు, అమ్మవారికి ఎంతో ఇష్టమైనవి అని చెప్పి ఆ రెండు నేను ఖచ్చితంగా పెడతాను. అలాగే ముందు రోజు ఇలా బంతి పూలతో అమ్మని అలంకరించాను కదా! ఎంత చక్కగా ఉందో చూడండి. అవి నాకు తీయాలి అనిపించలేదు. కానీ ఇంకా వేరే పూలు పెడదామని ఇలా తీసేసాననమాట. చాలా సార్లు అమ్మవారికి కానీ, ఇట్లా విగ్రహాలకి వేసిన మాలలు పడేస్తూ ఉంటారు గదా! ఒకవేళ అవి బాగానే ఉన్నాయనుకుంటే గుమ్మానికి పెట్టుకోండి. నేనైతే ఈ మాలను గుమ్మానికి వేలాడదీశాననమాట. అలాగే ఇంకా నేను తీసుకొచ్చిన పూలన్నీ కూడా ఇలా కలర్స్‌గా పెట్టాను. చామంతి పూలు, అలాగే ఇట్లా కలర్స్ ఉండే రోజా పూలు అన్నీ కూడా కలర్స్‌గా పెడదాము అని చెప్పేసి ఇట్లా అన్నీ వన్ బై వన్ పెడుతూ వచ్చాననమాట. సో, ఇలా ఐశ్వర్య దీపం ఇది తీసేద్దాం అనుకున్నాను కానీ అది పెడితే కళగా ఉంది అని చెప్పి నేను అలాగే పెట్టేశాను. సో, నారికేళ దీపం అని చాలామంది పెడుతూ ఉంటారు. కంద దీపం పెడుతూ ఉంటారు. కంద దీపం నేనెప్పుడు పెట్టలేదు. అది ఏమో నాకు కొత్తగా ఉంది అని చెప్పేసి నేను కంద దీపం అయితే పెట్టలేదు. సో, వారాహి అమ్మవారి నవరాత్రులు చేసేటప్పుడు చాలా నిష్టగా ఉండాలి. నేనైతే ప్రతిరోజు నేల మీదే పడుకుంటున్నాను. అలాగే ఒక్క పూట ఉపవాసం అనమాట. పొద్దున తింటాము. మధ్యాహ్నం నుంచి సాయంత్రం పూజ అయ్యేంత వరకు కూడా ఏమి తినము. పూజ అంతా అయిపోయాక నాకు లిటరల్లీ 12 అయిపోద్దనమాట. సో, అప్పుడు నేను తింటాననమాట. సో, ఇంకోటేంటంటే మనం బ్రహ్మచర్యం అనేది పాటించాలి. కాళ్ళకి చెప్పులు నేనైతే వేసుకోవట్లేదు. చాలామంది వేసుకుంటారు. నేనైతే కాళ్ళకి చెప్పులు గూడా వేసుకోను. సో, ఇంకా కూర్చొని మార్నింగ్ నార్మల్‌గా ఇంట్లో దీపం పెట్టుకుంటాం గదా! అలా దీపం పెట్టేస్తాననమాట. అలంకరణ అదంతా గూడా అలాగే ఉంచేస్తాను. నైట్ ఏదైతే అలంకరణ జేస్తానో అది నేను మార్నింగ్ కూడా అలానే పెట్టేస్తాను. ఇంకా నైట్ స్పెషల్‌గా అమ్మవారి కోసం బయట మొత్తం వాకిలి కడిగి చక్కగా ముగ్గంతా వేసి, పసుపుతో అలికి ముగ్గు పిండితో ముగ్గు వేసి వీలుంటే కలర్స్ పెడతాను. లేదంటే లేదు. ఇంకా ఈ దీపపు కుందులనేవి కదిలిస్తారనమాట. సో, అమ్మవారి పీఠం మీద అమ్మవారి ఫోటో ప్రతిరూపం తప్పితే మిగతావన్నీ కూడా నేను కొంచెం పక్కకి పెట్టి నీట్‌గా క్లీన్ చేసుకుంటాను. అలాగే మనం కడ్డీలు పెడుతున్నప్పుడు ఆ ప్లేట్ అంతా కూడా యాష్ అంతా పడిపోయింది. ప్లేట్‌ని మాత్రం 2 రోజులకు ఒకసారి ఖచ్చితంగా క్లీన్ అనేది చేసుకుంటాననమాట. ఇట్లా కలర్స్ పువ్వులు పెట్టిన తర్వాత చాలా బావుంది. ఇంకా ఐశ్వర్య దీపం అయితే నాకు తీయాలనిపించలేదనమాట. చక్కగా అక్కడ అమ్మవారి దగ్గర ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని మనం కుంకుమతో కానీ, అక్షింతలతో కానీ పూజ డైలీ చేసుకోవచ్చు. ఇవాళ నేను కుంకుమ అనేది తీసుకుంటున్నాను. పూజ అయిపోయిన తర్వాత ఆ కుంకుమని మీరైనా ఉంచుకోవచ్చు. లేదా ఎవరికైనా తాంబూలం ఇస్తారు కదా! 9వ రోజు. సో, అట్లా వాళ్ళకైనా ఇవ్వొచ్చనమాట. సో, పూజ చేసే ముందు నేను చెప్పినట్టు నేను ప్రతిరోజు గాజులు, అలాగే నుదుటిన బొట్టు పెళ్ళైన వారైతే ఖచ్చితంగా పెట్టుకోవాలి. నేను కరెక్ట్‌గా పూజలో పెట్టుకుందామని నేను నార్మల్‌గా పెట్టుకోవట్లేదనమాట. సో, ఇంక పూజ స్టార్ట్ చేస్తున్నానన్నప్పుడు అమ్మవారి దగ్గర కుంకుమ తీసుకొని నుదుటిన పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేస్తాననమాట. సో, ధూపం ఎక్కువ వేస్తున్నాను. సాంబ్రాణి ఎందుకు వేయటం లేదంటే ఇలా సాంబ్రాణి వేయాలన్నప్పుడు గ్యాస్ దగ్గర ఎక్కువ టైం అనేది స్పెండ్ అయిపోతుంది. సో, పాపలేసేసే అవకాశం ఉందని చెప్పేసి ధూప్ స్టిక్స్ ఇవన్నీ ఎక్కువ వెలిగించేస్తున్నాననమాట. సో, ఇంకా ధూపం, నైవేద్యం ఇవన్నీ కూడా అమ్మవారికి పక్కనే పెట్టేసుకొని ఊరికే పూజలో లేకుండా అన్నీ ఒకేసారి తెచ్చి పక్కననేది పెట్టేసుకొని ఒక క్లాత్ కూడా పెట్టుకుంటాను. సో, పసుపు ఇలాంటివేమైనా అయినప్పుడు ఇంక వెంటనే పక్కకు లేకుండా ఇలా పెట్టేసుకుంటాననమాట. అలాగే అగరబత్తులతోనే దీపం అనేది వెలిగిస్తున్నాను. సో, లాస్ట్ టైమ్ చెప్పారు చాలామంది అగ్గిపుల్లతో వెలిగించకూడదని. సో, గుర్తుగా ఈసారి అగరబత్తి వెలిగించి దాంతోనే దీపాలనేది వెలిగించాననమాట. సో, ఐశ్వర్య దీపం చుట్టూ పూలు పెడదాం అనుకున్నాను. ఇక నెక్స్ట్ డేకి కావాల్సొస్తదని జెప్పేసి ఇట్లా లిమిటెడ్‌గా పెట్టుకున్నాననమాట. సో, రకరకాల పూలు పెట్టేసి, పూలకి అంతంత ఖర్చు పెట్టి, ఇట్లా స్టాండ్స్ ఇవన్నీ కొనేసి డబ్బులు వేస్ట్ చేయకుండా మట్టి ప్రమిదల్లో ఇంట్లో రెగ్యులర్‌గా మనం దీపం పెట్టుకునే కామాక్షి అమ్మవారి దీపాలు కానీ, ఇట్లా రకరకాల దీపాలనేవి ఇప్పుడున్నాయి కాబట్టి, సో, వాటిల్లోనే పెట్టేసుకోవచ్చు. సో, ఇక్కడ అయాన్షి నేను పూజ చేస్తుంటే అయాన్షిక కూడా దండం పెట్టుకుంటుందనమాట. సో, అమ్మవారి వ్రతం స్టార్ట్ చేసినప్పటి నుంచి అయాన్షి గూడా ఇవన్నీ బాగా చూస్తుంది. పిల్లలు ఏదైతే చూస్తారో అవే నేర్చుకుంటారంటే ఇదే అనమాట. సో, గంట కొట్టటం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటది ప్రతిరోజు. అందుకే నేనింకా కడ్డీలు వెలిగించగానే దండం అనేది పెట్టుకుంటుంది. సో, ఇంకా అవన్నీ చిన్న చిన్న మూమెంట్స్ క్యాప్చర్ చేయాలని ఇక్కడ మా ఆయన నా వెనక కూర్చొని క్యాప్చర్ చేస్తూ ఉన్నాడనమాట. చక్కగా బొట్టు పెట్టించుకుంటది. కుంకుమ చూసిందంటే బొట్టు కావాలంటదనమాట. సో, అందుకే నేను చాలా భయపడ్డాను అమ్మవారి వ్రతం స్టార్ట్ చేసేటప్పుడు ఎక్కడ లాగేస్తదా అని చెప్పేసి. సో, అమ్మవారిదైతే మనం కిందే పెట్టుకోవాలి, పైన పెట్టకూడదు. ఒకవేళ పైన పెడితే మనం కుర్చీలో కూర్చొని చేయాల్సొస్తది. మళ్ళీ కుర్చీలో కూర్చొని చేస్తే ఎవరైనా ఏమనుకుంటారని చెప్పి
ఇంకా నేను ఏదైతే అదేందన్నట్టు పీఠం కిందే వేశాననమాట. సో, ఇంక పక్కనే కూర్చోపెట్టుకొని చూస్తూ ఉండు అని చెప్పేసి పక్కన కూర్చోబెట్టుకొని చూపిస్తూ నేను పూజ అనేది స్టార్ట్ చేశాను. ఇంకా అగరబత్తులు వెలిగిచ్చేసిన తర్వాత ధూపం కోసం ఇట్లా మనకి బయట రెడీమేడ్‌లో దొరికే ధూప్ స్టిక్స్ అనేవి వెలిగిచ్చాననమాట. సో, అదంతా కూడా ఆ యాష్ అంతా ఆ ప్లేట్‌లోనే పడుతది. సో, నాకు క్లీనింగ్ ప్రాసెస్ తక్కువైతదని చెప్పేసి ఆ ప్లేట్‌లోనే పెట్టేశాను. ఇంకా అమ్మవారికైతే ప్రసాదం నివేదన చేస్తున్నాననమాట. ఎప్పుడైనా సరే పాలు కానీ, మీరు పానకం కానీ పెట్టినప్పుడు ఇలా దాంట్లో ఉండే స్పూన్‌తో కానీ లేదా ఫ్లవర్స్ ఉంటాయి కదా! ఆ ఫ్లవర్స్ కానీ దాంట్లో ముంచి ఇలా 3 సార్లు అమ్మవారి పాదాల దగ్గర వేస్తే దాన్ని నివేదన అంటారనమాట. సో, ప్రసాదం అంతా కూడా మీరు పెట్టిన ప్రసాదం ఏదైనా సరే ఇలా ఫ్లవర్స్‌తో నివేదన చేస్తే మంచిది. సో, అమ్మవారు దాన్ని స్వీకరిస్తారని చెప్పేసి అంటారు. నేను ఈ మధ్య చాలా పూజా వీడియోస్ ఇవన్నీ ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు కొంచెం ఐడియా ఉందనమాట. సో, ఐడియా ఉండేవాళ్ళు ఇలా చేయొచ్చు. లేదంటే రెగ్యులర్‌గా మనం దేవుడి దగ్గర పెట్టేస్తాం కదా! సో, అలాగే పెట్టేయొచ్చనమాట. అలాగే ఇవాళ బెల్లం పాయసం చేశాను సగ్గుబియ్యంతోటి. అలాగే అరటిపళ్ళనమాట. ఇవన్నీ అమ్మవారికి నివేదన చేసేసిన తర్వాత అక్కడే పీఠంకి ఎదురుగ్గా పెట్టేశాను. ఇంకో పీట వేద్దామనుకున్నా గానీ, ఇంకో చిన్న పీట మా ఇంట్లో అయ్యవారిని పెట్టున్నామనమాట వెంకటేశ్వర స్వామిని. సో, ఇంకా ఆ పీఠం నేను తీయదలుచుకోలేదు. ఇంక ఇలాగే పక్కనైతే పెట్టేసి హారతయితే ఇచ్చేస్తున్నాను. సో, హారతి నేను ప్రతిసారి అన్నీ తెచ్చుకుంటున్నా గానీ, కర్పూరం మాత్రం మర్చిపోతున్నాను. సో, ఇంక కర్పూరంకి బదులు ఇలా హారతి ప్లేట్‌లోనే కొంచెం ఆయిల్ వేసేసి, ఇంకొక వత్తి వేసి, ఆ వత్తితోనే హారతయితే ఇస్తున్నాననమాట. సో, కర్పూరం ప్రతిరోజు మర్చిపోతున్నాను. సో, చాలామంది అనుకుంటూ ఉంటారు వారాహి అమ్మవారి వ్రతం అనేది చాలా నిష్టగా చెయ్యాలి. చేస్తారా లేదా అని చెప్పేసి. సో, అది చేస్తే దాని ఫలితం అనేది ఖచ్చితంగా కనపడుతుందని చెప్పి చాలామంది దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. అంతే మనం ఎంత పద్ధతిగా చేశాము, ఎంత నిష్టగా చేశామన్నది కూడా మ్యాటరే. సో, దేని గురించి కూడా పూర్తిగా తెలుసుకోకుండా కూర్చొనేసి చేసేయొద్దని మాత్రం నేను చెప్తాను. సో, దేవుళ్ళ విషయంలో మాత్రం ఏదైనా సరే పూర్తిగా తెలుసుకొని వాటికి కొన్ని నియమాలంటూ ఉంటాయి. ఇలా పూజ చెయ్యాలి, అలా పూజ చెయ్యాలి, ఎన్ని రకాల పూలు పెట్టాలి అనేవి పక్కన పెట్టి వాటికి కొన్ని నియమాలుంటాయనమాట. సో, ఇట్లా చెప్పులేసుకోకూడదని, కింద పడుకోవాలని, అమ్మవారికి ఇట్లాంటి ప్రసాదాలు పెట్టాలని అలాంటివి కొన్ని పాటించవచ్చు. కానీ మరి ఓవర్‌గా చెప్తుంటారు కొంతమంది. ఈ స్టాండ్స్ పెట్టండి, అమ్మవారికి ఇట్లా 9 రకాల స్టాండ్స్ పెట్టండి, ఇన్ని రకాల పూలు పెట్టండి. సో, ఇవన్నీ నేనైతే ఫాలో అవ్వను. ఇంకా ఇవాళ నేను కుంకుమతో అర్చన చేస్తున్నాననమాట. సో, కింద ఒక పేపర్ పెట్టి తర్వాత మేము ఆ కుంకుమ యూజ్ చేసుకోవాలి అని కింద పేపర్ పెట్టి నేనైతే కుంకుమతో పూజ చేసిన తర్వాత అదే కుంకుమ నేనైతే పెట్టుకుంటున్నాను. అలాగే అయాన్షికి కూడా పెట్టాననమాట. సో, అయాన్షికి పుట్టు అంటే చాలా ఇష్టము. సో, కుంకుమ కనిపించిందంటే ఆగదు. తీసుకొని ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పెట్టేస్తదనమాట. సో, తనకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా నేనే ఫైనల్‌గా హారతయితే ఇచ్చేస్తున్నాను. ఇవాళ పూజ ఎంత బాగా జరిగింది. రేపు ఐదవ రోజు. నాకు తెలిసి రేపు పంచమి అనుకుంటా. సో, వారాహి వ్రతం మొదటి రోజు నుంచి ఎవరైతే చేయలేదో ఐదవ రోజు అంటే కొంచెం విశిష్టత అయిన రోజనమాట. సో, ఈరోజు చేస్తే మీరు మిగిలిన రోజులు ఏవైతే మీరు వదిలేసారో అవి కూడా చేసినట్టే అనమాట. సో, నేను చాలా వీడియోస్‌లో చూసాను. సో, ఎవరైనా స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఐదవ రోజు ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. అమ్మవారి ఫోటో కానీ లేదా ఇంట్లో విగ్రహం ఉన్న విగ్రహం కానీ లేదా జస్ట్ ప్రింట్ తీసుకొనైనా మీరు చేయొచ్చు. సో, ఇంకెవరైనా చెయ్యాలి అని అనుకుంటే ఈ ఐదో రోజు స్టార్ట్ చేయండి. హ్యాపీగా స్టార్ట్ చేసి ఐదో రోజే మీరు కావాలంటే పీఠం గూడా కదుపుకోవచ్చనమాట. సో, 9 రోజులు చెయ్యాలి అనేం లేదు. ఇంకా అమ్మవారికి హారతయితే ఇచ్చేసి నేను గూడా హారతి తీసుకొని జున్నుకి, మా ఆయనకు కూడా హారతయితే ఇచ్చేసాను. సో, కొంతమంది ఉంటారు పూజలు చెయ్యరు. చేసే వాళ్ళకి మళ్ళీ వంకలు పెడుతూ ఉంటారనమాట. సో, ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు అది ఇది అని చెప్పేసి. సో, అలాంటి మాటలు పక్కన పెట్టేసి అలాంటి వాళ్ళ మాటలకు భయపడకుండా హ్యాపీగా మీరు అమ్మని నిష్టతో పూజ చేయండి. ఖచ్చితంగా మీరు అనుకున్నది ఎటువంటి స్వార్థం లేకుండా అన్నదైతే ఖచ్చితంగా జరుగుతదని నా నమ్మకం. సో, ఇవాళ పూజ ఎంత బాగా జరిగిపోయింది. ఇంకా నెక్స్ట్ మిగిలిన డేస్ అన్నీ కూడా ఎంత బాగా పూజ జరగద్దో మీరు చూడాలి అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అఫీషియల్ అకౌంట్ అలాగే పేజ్‌ని కూడా ఫాలో అయిపోండి. అండ్ నేనైతే ఇక్కడ తీర్థం అనేది తీసేసుకుంటున్నాను. తీర్థం అంటే బెల్లం పాకం అనమాట. బెల్లం పానకం. సో, పానకం అయితే రెడీ చేసి ఇలా 3 సార్లు అనేది తీర్థం తీసుకుంటున్నాను. సో, ప్రతిసారి మా ఆయన విడ్డు తీస్తూ తీర్థం తీసుకోవటం మర్చిపోతున్నాడు. ఇవాళ నేను గుర్తు చేశాను తీర్థం తీసుకోమని. సో, ఇంకా ఇలా దండం పెట్టేసుకొని మా పూజ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇక్కడ జున్ను గూడా దండం పెట్టుకుంటుంది. ఎక్కడ అవి తాకుతదా అని చెప్పి నాకు కొంచెం భయమేస్తదనమాట. ఒక్కోసారి సడెన్‌గా లాగటం, చేయటం లాంటివి చేస్తూ ఉంటది. సో, ఇట్లా ఇవాళ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మన ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా చూసేసేయండి. మన ఇన్‌స్టాగ్రామ్ అఫీషియల్ పేజ్ అలాగే
సారీ అఫీషియల్ అకౌంట్ అలాగే పేజ్‌లో మనం అవుట్‌ఫిట్స్ ఇవన్నీ గూడా చేస్తూ ఉంటామనమాట. అవుట్‌ఫిట్ ఐడియాస్ అలాగే సీరీసెస్ చేస్తూ ఉంటాము. సో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఫైనల్‌గా అమ్మనైతే ఒకసారి చూసేసేయండి. అమ్మవారి అలంకరణ గూడా చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ మా ఆయన నాకు వీడియో షూట్ చేసేది మా ఆయననమాట. అలాగే మా పాప. హ్యాపీగా ఈరోజైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అంతే ఈ వీడియో. ఉంటాను. బాయ్ బాయ్.